నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు బీసీ నాయకులందరూ కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి బీసీ దళ్ ప్రెసిడెంట్ కుమారస్వామి గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. సో ఏంటి ఇప్పుడు మళ్ళీ బీసీలు ఏకమవుతా ఉన్నారు, సభలు పెడతా ఉన్నారు, ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు దీనికి? ఈరోజు జాతీయ బీసీ దళ్ మరియు బీసీ సంక్షేమ సంఘం జాచుల శ్రీనివాస్ గౌడ్ మరియు కుమారస్వామి మరియు మిగతా బీసీ సంఘాల ఆధ్వర్యంలో సోమాజిగూడలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మీ అందరికీ తెలిసిందే, మొన్న జీవో విడుదల అవుతుందని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పేపర్లు రాగానే దానిని వెంటనే హైకోర్టును కూడా అప్రోచ్ అయ్యారు. కొందరు అప్రోచ్ అయితే ఊహాజనితమైన వార్తల ఆధారంగా ఎలాంటి ఆర్డర్స్ ఇస్తామని రెట్టు దాఖలు చేయడం జరిగింది అని హైకోర్టు కూడా దాన్ని డిస్మిస్ చేసిన పరిస్థితి మీకు తెలిసిందే. అయితే నేను ఏమంటున్నా, ప్రజాస్వామ్య దేశంలో మేము గత దశాబ్దాలుగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకకు నెట్టివేయబడుతున్నాం. ఎందుకంటే జనాభా దామాష ప్రకారం వాళ్లకు రిజర్వేషన్లు అందుతలేవు కాబట్టి. అంతేకాకుండా దేశంలో సగభాగం, ఈరోజు రాష్ట్రంలో సగభాగం ఉన్న బీసీలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, విద్యా, ఉద్యోగాలు కూడా అందని పరిస్థితులు, అందరి ద్రాక్షగా మారిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మా యొక్క పోరాటాల ఫలితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యా ఉద్యోగాలలో బిల్లు కావచ్చు, మరియు స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు కావచ్చు, ఆ బిల్లులు అసెంబ్లీలో అప్రూవల్ చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరిగింది. అది అక్కడే పెండింగ్ ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు కోసమని మరియు రిజర్వేషన్ల పెంపు కోసము పంచాయతీరాజ్ చట్టం 2018 285A సవరణ చేస్తూ మళ్ళీ దాన్ని కూడా పంపించారు. అది కూడా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. సో ఇలాంటి సందర్భాలలో ఒక ప్రత్యేక జీవో ఇవ్వాలని ప్రభుత్వం ఆశించినప్పుడు, ఆలోచన చేసినప్పుడు వెంటనే దాన్ని అడ్డుకట్టగట్టాలని కుట్రలు, ప్రణాళికలు రచిస్తూ ఉన్నాడు. ఇది చాలా బాధాకరమని, జీవోను ఎవరైతే అడ్డుకోవాలనుకుంటున్నారో వారికి హెచ్చరిస్తూ ఉన్నాము. మేము దశాబ్దాలుగా అణగారిన వర్గాలు, అణచివేతకు గురైన వర్గాలు అవకాశాలు వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా హక్కులు రాజ్యాంగబద్ధమైన హక్కులు, సామాజిక న్యాయం కోసము, సమానత్వం కోసం మేము పోరాటం చేస్తున్నాం. దయతలిచి వీటిని అడ్డుకోవద్దని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో రోజుకో బహుజన పార్టీ పుట్టుకొస్తా ఉంది. సో ఏంటి మరి ఇప్పటికైనా బీసీలకు న్యాయం జరిగే సూచనలు కనిపిస్తా ఉన్నాయి రాష్ట్రంలో? ఏమంటున్నాను, ఎన్ని పార్టీలు పుట్టినా, ఏం చేసినా బీసీల కోసం పనిచేసే వారు ఎవరున్నా పెట్టుకోవడం అది రాజ్యాంగం కల్పించిన హక్కు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం వాళ్ళు పార్టీలు పెడతారు. ఏది పోరాటం చేసినా, ఏం చేసినా అది బీసీల రిజర్వేషన్ల కోసం. అలాంటి వాటి అన్నింటికి ఎవరైనా పెట్టుకునే హక్కు ఉంది, పెట్టుకోవచ్చు. వారు ప్రజల మెప్పు పొందితే వాళ్ళు విజయాన్ని కూడా సాధించవచ్చు. బీసీ రాజ్యాధికారం కోసం ఎవరైనా చేయవచ్చు. అది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ సందర్భంగా బీసీలు అందరికీ ఏం చెప్పదలుచుకున్నారు మరి? నేను ఏమంటున్నా, రానున్న రోజులల్లో బీసీల రాజ్యాధికారమే మంత్రంగా, నినాదంగా ముందుకు పోవాలని, బీసీల హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం ఒక జాతీయ ఉద్యమం చేద్దాము. ఆనాడు అంబేద్కర్ కావచ్చు, పూలే కావచ్చు, వారి యొక్క ప్రేరణ స్ఫూర్తితోనే ముందుకు పోదామని తెలియజేస్తున్నాను. జై బీసీ, జై పూలే.